తీసే ఉంది. ఎలా ఉంది తొలి రోజు ఉద్యోగం? తీసేశారా మానేశావా? తల్లి ప్రేమ. ఆఫీసులో మొగాడిదలు, తోడేళ్లు, గోపాళ్ళు, జోకాళ్ళు ఏమేం చేశారు, ఏమేం కూశారు? సరిగ్గా అన్నాలు తిన్నారా పిల్లలు? పెందరాడే వచ్చి వంట చేద్దాం అనుకున్నా, మీటింగ్ లో లేట్ అయిపోయింది. బ్రహ్మాండంగా తిన్నారు, లొట్టలేస్తూ తిన్నారు. ఏ నాకు ఆ మాత్రం వంట చేయడం చేత కదనా? వడ్డించా, భోజనానికి రావచ్చు. భలే బాగా అరేంజ్ చేశారండి డైనింగ్ టేబుల్. అదే కదా, బుర్రలో రొమాన్స్ ఉండాలి. డ్యూటీలాగా పెట్టుకోవడం, తినడం, తొంగోవడం అయితే ఎలాగా? మడిసికి గుడ్డుకి తేడా ఏటుంటుంది? అరే బిర్యానీ, అన్నమే వండగలరా అనుకుంటే బిర్యానీయే చేసేసారే. చాలా బాగుందండి. భర్తల్ చేయగలేని వంటగలదే భార్యల్ సవాల్ చేసినన్. బిర్యానీ తయారీలో కిటుకులు చెప్పరు? చాలా ఉన్నాయి. నలభీమ పాకాలు ఆడవాళ్ళకి చెప్పినా అర్థం కావు. ఒక కిటుకు అర్థమైంది. హోటల్ బిల్లు 48 రూపాయలు. అదే ఏదో పిల్లలు సరదా పడితే. ఏమిటండి ఇది? ఇలా రోజు హోటల్ నుంచి కొంటే జీతం డబ్బులు ఏ మూలకొస్తాయండి? నా ఇష్టం, నేను రోజు కొంటాను. ఆఫ్టర్ ఆల్ 25 రూపాయలు. నీ జీతం చాలకపోతే ఇంకా గడించు. ఛాలెంజ్ చేసావుగా. వద్దు, రేపటి నుంచి నేనే వంట చేస్తా. అక్కర్లేదు. ఏదో ఒక్కరోజు నీకు ఇష్టం కదా అని 4 డబ్బులు పెట్టి హోటల్ నుంచి తెప్పిస్తే ఇంత గొడవ చేస్తావా? నువ్వేం వంట చేయక్కర్లేదు, నేనే చేస్తాను. చేత కాకపోతే నేర్చుకుంటాను. మీకొక్కరికే కాదండి, మాకు తెలివితేటలున్నాయి. ఇప్పుడు నేను తప్పుగా ఏమన్నానండి? వస్తున్నా, నేనొకమ్మా. ఏమయ్యా బాలాజీ, మీ ఆవిడ చేరినప్పటి నుంచి ఆ కంపెనీ అమ్మకాలు జోరుగా ఉన్నాయట. జీతం ఏదైనా పెంచారేమో, నీకు ఏదైనా చెప్పిందా? అలాంటి మనం అడగవాయ్. బినీత్ మై డిగ్నిటీ. అయినా మనం ఎందుకు అడగాలి? వాళ్ళు చెప్తే వింటాం గాని. నరసయ్య గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంతా నీ భ్రమ, విష్ణుమాయ. ఫోను ఫోను, టీవీ బాలాజీ గారింట్లో ఫోను. అయ్యో అయ్యో, టెలిఫోను. త్వరగా కానివ్వండియా, ఏమన్నా తేడా వస్తే మేడంకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను. ఎవరు మీరు? ఏమిటి గొడవంతా? వాట్ ఫోర్స్! తమరు శ్రీ బాలాజీ గారే అయి ఉంటారు. మేడం గారు ఆఫీసులో తమరి గురించే చెప్తూ ఉంటారు. ఎస్. ఏమిటి గొడవంతా? టెలిఫోన్ పెడుతున్నాం సార్. నో, ఆఫీస్ టెలిఫోన్ మాకు అక్కర్లేదు, వీల్లేదు. నా టెలిఫోన్ నాకు వస్తుంది. వాట్ అథారిటీ! మేడం గారు పెట్టమన్నానండి. మేడం ఎవరు? ఆయన వద్దంటుంటేను. ఎస్, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్. ఆఫ్ కోర్స్. ఫోర్ మ్యాన్, సి బాస్ గారు అడ్రసే ఫైనల్. మీరు ఎలా చెప్తే అలాగే సార్. ఫోన్ పాయింట్ హాల్లో పెట్టమంటారా, బెడ్రూమ్లో పెట్టిద్దామా? ఇంతకీ బాస్ అంటే నువ్వా ఆవిడ? బెడ్రూమ్ లోనే పెట్టండి. వాట్ దూరదృష్టి! మేడంకు శ్రమ లేకుండా మాటి మాటికి హాల్లోకి పరిగెత్తకుండా. ఓహో, దా ఈ మంచిది దాకు. ఫోర్ మ్యాన్, బెడ్రూమ్ లో. బెడ్రూమ్ లో వీల్లేదు. వీల్లేదు భలేవరే. బెడ్రూమ్ లో పెట్టిస్తే మాకందరికి ఇబ్బంది కాదు. అవునవును, హాల్లోనే పెట్టించండి. నా మాట వినండి. ఈ దొరుకు మీద పెడితే రాత్రులు వాళ్ళు పడుకున్నా మనకి ఎవరికి ఇబ్బంది ఉండదు. అది నేను చెప్పేది. మీరు ఎలా చెప్తే అలాగే. ఓకే ఓకే, హాల్లోనే పెట్టించండి, మా ప్రజల కోసం. వాట్ ప్రజాదృష్టి! ఒక్క నిమిషం అలాగే ఏడుస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఫోర్ మెన్, హాల్. చాలు. సార్, ఫోన్ పెట్టేశామని చెప్పడానికి మేడం గారికి ఒక ఫోన్ చేస్తానండి. చెయ్యొద్దు. వాట్ పొలైట్నెస్!
ఆగండి. ఈ ఫోను మహాపతివ్రత. నేను పిలిస్తేనే పలుకుతుంది. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, ఎవరికి చేస్తారు? కైకలూరులో మా మామగారిని పిలువబ్బాయి. మీ మామగారి నెంబర్ ఎంత? మా మామగారికి నంబర్ ఏమిటి? నాకొక్కడే మామగారు, ఒక్కడే మొగుడు. నేనేమైనా ద్రౌపదిని అనుకున్నావా? అది కాదు వదిన గారు, అక్కడ ఆయన ఫోన్ నెంబర్. అక్కడ అలాంటిదేమీ లేదు. అక్కడ కూడా ఫోన్ ఉండాలటమ్మా. ఏడ్చినట్టే ఉంది. ఇంకెందుకు వెదా ఫోను? ఎవరో ఒకరికి ఫోన్ చేద్దాం పట్టండి. ఎవరో ఒకరేంటండి, ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టేషన్. అది ప్రాణాల మీదకి వస్తే ఆసుపత్రి, కొంపలు అంటుకుంటే ఫైర్ ఇంజిన్, కూనీలు జరిగితే పోలీస్ స్టేషను. నీ నోట్లో పంచదార బొయ్య, ఎంత సొంపైన మాట్లాడినావురా. ఇదిగో అక్కయ్య గారు, మీకు తోచిన నెంబర్ ఒకటి చెప్పండి, చేద్దాం. ఏమైంది? లైన్ రాలేదా? ఏమిటమ్మా మరీను? త్వరగా ప్లీజ్. మేడం, గంట నుంచి డయల్ చేస్తున్నాను. లైన్ ఎంగేజ్డ్ గా ఉంది. లైన్ పాడైందేమో కనుక్కున్నావా? ఎక్స్చేంజ్ ని అడిగాను. ఎవరో అదే పనిగా ఫోన్ చేస్తున్నారట. ఎంగేజ్డ్ గా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళమ్మా. ధర్వాన్, అంతా వెళ్ళిపోయారమ్మా. నెక్స్ట్. హలో, నేను శ్రీమతి సుబ్బలక్ష్మిని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు కరెక్ట్ గా టైం ఏంటి చెప్పండి. అది కాదండి, మా గడియారంలో ఇంకా 5 కొట్టలేదు. మీరేమో 5 అంటున్నారు. మాదే మంచి గడియారం. ఇదిగో వినండి. అలా అడుగు. కొట్ట 3, కొట్ట కొట్ట 4, 5. ఏమిటిది? సంత బజారా ఇల్లా? ఎవరు ఫోన్ మొహం ఎరగరా? ఏమిటా వాగుడు? మంచి మర్యాద లేకుండా. వాళ్ళంటే నన్ను అన్నట్టే. జాగ్రత్త. వాళ్ళనెందుకు? మిమ్మల్ని అంటున్నాను. గంట నుంచి ఫోన్ చేస్తున్నాను, లైన్ రావట్లేదు. ఎలా వస్తుంది? ఇక్కడ లైన్ బిజీగా ఉంది. ఇది ఆఫీస్ ఫోను. అన్ని ఫోన్లు చేస్తే 400 బిల్ అయితే ఎవరు బాబు కడతాడు? ఎవడు పెట్టించమన్నాడో వాడి బాబుగాడే కడతాడు. అయినా అంత తాహత లేని వాళ్ళకి ఫోన్ ఎందుకని? బుద్ధి గడ్డి తిని బుద్ధి సరిగ్గా ఉండి మీరేం చేస్తున్నారని. పిల్ల కోసం స్కూల్కి వెళ్ళలేదు. అది దిక్కు లేక ఏడుస్తూ రోడ్డు కట్టం పడిపోతోంది. కాస్తుంటే నా కారు కింద పడి మీరు ఇక్కడ టింగు రంగు అంటూ కొలువు తీరి టంగు టంగు అంటూ గంటలు ఎక్కెడుతున్నారు. ఎందుకెళ్ళా స్కూల్కి? నేను మొగుణ్ణి, మగాణ్ణి. ఆడదానికి సంజాయిషి చెప్పను. చిచి, మిమ్మల్ని నమ్ముకుని పిల్లల్ని వదిలి వెళ్ళడం నాదే బుద్ధి తక్కువ. బుద్ధి తక్కువ నీది కాదు, నాది. ఆ విధవ ఆఫీస్కు పంపడం నాదే తప్పు. మానేస్తానండి. ఆ వెదవ ఆఫీసే ఇన్నాళ్ళు అన్నం పెడుతోందని మర్చిపోకండి. రేపే మానేస్తాను. నా పిల్లల కన్నా ఆఫీస్ ముఖ్యం కాదు. తిండి లేకపోతే మారి చేస్తాం.